హలో కార్ లవర్స్. చాలామంది సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో మీకోసమే. మీరు సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ముందుగా ఏం చెక్ చేస్తారు? మైలేజ్, ధర, మోడల్ మాత్రమే చూస్తారా? కాదు, ఒక నిమిషం ఆగండి, ఆలోచించండి. వీటితో పాటు చాలా ముఖ్యమైన సమాచారాన్ని కూడా మీరు చెక్ చేయాలి. అవి ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్. వాటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఈరోజు వీడియోలో మొదటిగా మరియు చాలా ముఖ్యమైనది ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ మీ కార్లో ఎలా పనిచేస్తుందంటే, ముఖ్యంగా మీ కార్ ఏదైనా జారే లేదా స్లోప్గా ఉన్న ఉపరితలంపై ఉన్నప్పుడు మీరు బ్రేక్ అప్లై చేస్తే మీ కార్ యొక్క వెహికల్ యొక్క వీల్స్ లాక్ అవ్వకుండా ఇది నిరోధిస్తుంది. ఒకవేళ ఈ ఏబిఎస్ మీ వాహనంలో లేకపోతే మీ వాహనం బ్రేక్ వేసినప్పుడు వాహనం అది వెళ్తున్న దిశలోనే ముందుకు దూసుకుపోతూ ఉంటుంది. దీనివల్ల డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోతారు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వర్షంలో లేదా జారే రోడ్డుపై మీరు బ్రేక్ వేసినప్పుడు ఏబిఎస్ లేకపోతే కార్ నేరుగా జారిపోతుంది. దాంతో మీ స్టీరింగ్ పనిచేయకుండా యాక్సిడెంట్కి గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కార్ కొనేటప్పుడు ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండాలి. ఇంకా వీడియోలో రెండో సేఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఈఎస్సి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఈ ఈఎస్సి మీ కార్లో ఎలా పనిచేస్తుందంటే, మీరు వేగంగా వెళ్తున్నప్పుడు మీ కార్ని ఒకవైపుకు మలుపు తిప్పినప్పుడు కార్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మలుపు తిరిగేటప్పుడు వాహనం అదుపు తప్పి జారకుండా లేక స్కిడ్ అవ్వకుండా ఉండడానికి, నిర్దేశించిన మార్గంలో ఉండడానికి ఈఎస్సి సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా జారే పరిస్థితుల్లో మరియు ప్రమాద నివారణ సందర్భాల్లో సహాయపడుతుంది. ఉదాహరణకు, మీ ముందుకి అకస్మాత్తుగా ఏదైనా వ్యక్తి లేదా వాహనం వచ్చినప్పుడు, కారు చుట్టూ స్టీరింగ్ తిప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. ముఖ్యంగా ఇది ఎస్యూవీ లేదా పికప్ వంటి పైభాగంలో బరువుగా ఉండే వాహనాలు బోల్తా పడకుండా నిరోధించడం కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, 2012 నుండి అన్ని కార్లు మరియు తేలికపాటి ట్రక్కుల్లో స్టాండర్డ్ ఈఎస్సి ఉంటుందని గమనించండి. అంటే వాటిలో ఏబిఎస్ కూడా ఉంటుంది. ఈ ఈఎస్సి ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి లేదా ఒక వాహనం అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పుతారు. ఈఎస్సి లేకుంటే కారు అదుపు తప్పవచ్చు. ఈఎస్సి ఉంటే కారు సరైన మార్గంలోనే కంట్రోల్ అవుతుంది. ఇంకా మూడో సేఫ్టీ ఫీచర్ సైడ్ కొలిజన్ లేదా రోల్ ఓవర్లో ప్రాణాలను కాపాడే ఫీచర్ ఇదే. తలను రక్షించే సైడ్ ఎయిర్ బ్యాగులు. కిటికీలపై నుండి తెరుచుకునే ప్రత్యేక తల రక్షణ ఎయిర్ బ్యాగులు ఉన్న కారు కోసం మీరు చూడండి. కర్టెన్ ఎయిర్ బ్యాగులు ముందు మరియు వెనక రెండు వైపులా ఉన్న సైడ్ కిటికీల నుండి కప్పి ఉంచుతాయి. ప్రయాణికులు తమ తలను ప్రమాదంలో కొట్టుకోకుండా నివారిస్తాయి. అదే సమయంలో ఒక పక్క నుండి జరిగే ఢీకొన్నప్పుడు లేదా బోల్తా పడినప్పుడు ఒక వ్యక్తి బయటికి విసిరివేయబడకుండా కూడా ఇవి సహాయపడతాయి. ఇవి ప్రమాదం జరిగినప్పుడు పై కిటికీ నుండి లేదా తెరగా తెరుచుకుంటాయి. వీటి వలన తలకు గాయాలు కాకుండా కాపాడబడతారు, బయటకు విసిరివేయబడకుండా రక్షించబడతారు. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ గురించి చూద్దాం. ఎఫ్సిడబ్ల్యూ, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్. ముందున్న కారుతో లేదా ఏదైనా వాహనంతో ఢీకొట్టబోతున్నప్పుడు మీ కార్ హెచ్చరికను జారీ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్. మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్పందించలేకపోతే కారు తానే బ్రేక్ వేస్తుంది. హైవేలో లేదా నగర ట్రాఫిక్లో ప్రాణాలను కాపాడగలదు. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టంలో ఈ స్టాండ్ అలోన్ లేదా కలిపి ఉండే రాడార్, లేజర్ మరియు లేదా కెమెరా ఆధారిత సిస్టంలు దృశ్య, శ్రవణ లేదా భౌతిక సంకేతాలను ఉపయోగించి రాబోయే ప్రమాదం గురించి డ్రైవర్లను హెచ్చరిస్తాయి. కొన్ని వాహన సిస్టంలు ప్రమాదానికి సిద్ధపడడానికి తీసుకునే చర్యలతో పాటు డ్రైవర్ ప్రమాదాన్ని నివారించడానికి తగినంత బ్రేకింగ్ శక్తిని ఉపయోగించడంలో సహాయపడడానికి బ్రేకులను ముందుగానే ఛార్జ్ చేస్తాయి. డ్రైవర్ హెచ్చరికలను విస్మరిస్తే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉన్న సిస్టంలు పాక్షికంగా లేదా పూర్తిగా బ్రేక్ వేస్తాయి.
అవి నడవడం నుండి హైవే వేగం వరకు ఏ వేగంతోనైనా పనిచేయగలవు. ఇంకా 5వ సేఫ్టీ ఫీచర్ వచ్చేసరికి మీ కారులో కూర్చున్నప్పుడు మీరు చూడలేని ప్రదేశాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. పక్క లేన్లో ఉన్న వాహనాలను గుర్తించడానికి లేదా సైడ్ మిర్రర్లో లైట్ చూపిస్తుంది. లేన్ మారుస్తున్నప్పుడు ప్రమాదాలను తగ్గిస్తుంది. బ్లైండ్ స్పాట్ హెచ్చరిక BSW బ్లైండ్ స్పాట్ వార్నింగ్ సిస్టమ్, రాడార్ లేదా అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు. మరిన్ని కార్లు ఈ ఫీచర్లతో వస్తున్నందున మరిన్ని పాత కార్లకు కూడా ఇవి లభిస్తాయి. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ముందున్న కారుతో జరగబోయే ఢీకొనడాన్ని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. డ్రైవర్ సమయానికి స్పందించకపోతే AEB కారును ఆపగలదు. బ్లైండ్ స్పాట్ వార్నింగ్ దృష్టిలో లేని కార్ల కోసం స్కాన్ చేస్తుంది. రియర్ క్రాస్, ట్రాఫిక్ వార్నింగ్ వెనక్కి వెళ్తున్నప్పుడు సమీపిస్తున్న వాహనం గురించి హెచ్చరిస్తుంది. మీ బ్లైండ్ జోన్లోకి ప్రవేశిస్తున్న లేదా నక్కి ఉన్న వాహనాల కోసం వెతుకుతూ మీ పక్కన మరియు వెనుక ఉన్న ప్రాంతాలను స్కాన్ చేయడానికి కెమెరాలను ఉపయోగిస్తుంది. అటువంటి వాహనం గుర్తించినప్పుడు సంబంధిత సైడ్ వ్యూ మిర్రర్లో లేదా దాని దగ్గర ఒక వెలుగుతున్న చిహ్నం కనిపిస్తుంది. ఒక కార్ మీ బ్లైండ్ జోన్లో ఉన్నప్పుడు మీరు మలుపు తిరగడానికి సిగ్నల్ ఇస్తే కొన్ని వ్యవస్థలు మినుకుమనే లైట్ లేదా పెద్ద శబ్దాల వంటి బలమైన హెచ్చరికలను పంపుతాయి. మరింత అధునాతన వ్యవస్థలు వాహనం యొక్క ఒక వైపున బ్రేకులు వేయడం ద్వారా మిమ్మల్ని మీ సొంత లేన్లోనే ఉంచడంలో సహాయపడతాయి. ఇంకా తర్వాత సేఫ్టీ ఫీచర్ వచ్చేసరికి లేన్ డిపార్చర్ వార్నింగ్ LDW, LKA లేన్ కీపింగ్ అసిస్టెంట్. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు లేన్ దాటి వెళ్తే హెచ్చరిస్తుంది. కార్ తనంతట తానే స్టీరింగ్ సెట్ చేస్తుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది? మీరు హైవే డ్రైవింగ్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేన్ డిపార్చర్ వార్నింగ్ LDW మరియు లేన్ కీపింగ్ అసిస్టెంట్. లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టంలో డ్రైవర్ లేన్ మార్కింగ్లను దాటి లేన్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు దృశ్య, శ్రవణ లేదా స్పర్శ తరచుగా స్టీరింగ్ లేదా సీటులో ఒక రకమైన శబ్దం వస్తూ డ్రైవర్ని హెచ్చరిక చేస్తాయి. లేన్ కీపింగ్ అసిస్టెంట్లు వాహనం మార్కింగ్లను దాటడానికి ప్రయత్నం చేస్తే దాన్ని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావడానికి స్టీరింగ్ ఇన్పుట్ను స్వయంచాలకంగా సెట్ చేస్తుంది లేదా కార్కి బ్రేక్ కూడా వేస్తుంది. ఇంకా తదుపరి సేఫ్టీ ఫీచర్ బ్యాకప్ కెమెరా. ఇది ఇప్పుడు దాదాపు ప్రతి కారులో ఉంటుంది. ఈ బ్యాకప్ కెమెరా వలన పక్కల నుండి వస్తున్న వాహనాలను గుర్తిస్తుంది. బీప్ సౌండ్ ద్వారా హెచ్చరిస్తుంది. పిల్లలు, సైకిళ్ళు, పాదచారులను గుర్తించే మోడల్స్ కూడా ఉన్నాయి. వెనుక నుండి వచ్చే వాహనాలను హెచ్చరిక తరచుగా బ్లైండ్ స్పాట్ హెచ్చరికలతో కూడిన ప్యాకేజీలో భాగంగా ఉండే ఈ సిస్టమ్ మీరు రివర్స్ చేస్తున్నప్పుడు పక్కల నుండి వస్తున్న ట్రాఫిక్ గురించి హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికలు సాధారణంగా వినపడే ఒక చిన్న శబ్దం మరియు బయటి అద్దంలో లేదా వెనుక కెమెరా డాష్ డిస్ప్లేలలో కనిపించే ఒక సూచన ఉంటుంది. మరింత అధునాతనమైన సిస్టమ్లు సైకిళ్ళు మరియు పాదచారులను కూడా గుర్తించగలవు లేదా ప్రమాదాన్ని నివారించడానికి బ్రేక్ కూడా వేయగలవు. వెనుక ఏముంది అనేది స్క్రీన్లో చూపిస్తుంది. పిల్లలు లేదా చిన్న అడ్డంకులు ఢీకొట్టుకోకుండా కాపాడుతుంది. బ్యాకప్ కెమెరాలు ఇవి 2018 మోడల్ సంవత్సరం నుండి తప్పనిసరి అయ్యాయి. మీరు రివర్స్ చేస్తున్నప్పుడు మీ కారు వెనుక వచ్చిన పిల్లవాడిని ఢీకొట్టుకోకుండా వంటి ఏదైనా ఆబ్స్టకిల్ని ఢీకొట్టుకోకుండా వంటి వెనుకకు వెళ్ళే ప్రమాదాలను నివారించడంలో ఇవి సహాయపడతాయి. ఇంకా తదుపరి సేఫ్టీ ఫీచర్ బ్యాకప్ కెమెరా. ఇది ఇప్పుడు దాదాపు ప్రతి కారులో ఉంటుంది. ఈ బ్యాకప్ కెమెరా వలన పక్కల నుండి వస్తున్న వాహనాలను గుర్తిస్తుంది. బీప్ సౌండ్ ద్వారా హెచ్చరిస్తుంది. పిల్లలు, సైకిళ్ళు, పాదచారులను గుర్తించే మోడల్స్ కూడా ఉన్నాయి. వెనుక నుండి వచ్చే వాహనాలను హెచ్చరిక తరచుగా బ్లైండ్ స్పాట్ హెచ్చరికలతో కూడిన ప్యాకేజీలో భాగంగా ఉండే ఈ సిస్టమ్ మీరు రివర్స్ చేస్తున్నప్పుడు పక్కల నుండి వస్తున్న ట్రాఫిక్ గురించి హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికలు సాధారణంగా వినపడే ఒక చిన్న శబ్దం మరియు బయటి అద్దంలో లేదా వెనుక కెమెరా డాష్ డిస్ప్లేలలో కనిపించే ఒక సూచన ఉంటుంది. మరింత అధునాతనమైన సిస్టమ్లు సైకిళ్ళు మరియు పాదచారులను కూడా గుర్తించగలవు లేదా ప్రమాదాన్ని నివారించడానికి బ్రేక్ కూడా వేయగలవు.
వెనుక ఏముంది అనేది స్క్రీన్లో చూపిస్తుంది. పిల్లలు లేదా చిన్న అడ్డంకులు ఢీకొట్టుకోకుండా కాపాడుతుంది. బ్యాకప్ కెమెరాలు ఇవి 2018 మోడల్ సంవత్సరం నుండి తప్పనిసరి అయ్యాయి. మీరు రివర్స్ చేస్తున్నప్పుడు మీ కారు వెనుక వచ్చిన పిల్లవాడిని ఢీకొట్టుకోకుండా వంటి ఏదైనా ఆబ్స్టకిల్ని ఢీకొట్టుకోకుండా వంటి వెనుకకు వెళ్ళే ప్రమాదాలను నివారించడంలో ఇవి సహాయపడతాయి. ఇంకొక లాస్ట్గా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ACC లాంగ్ డ్రైవ్స్కి బెస్ట్ ఫీచర్. ముందున్న కారుతో సురక్షితమైన దూరం ఆటోమేటిక్గా ఉంచుతుంది. ట్రాఫిక్లో బ్రేక్, యాక్సిలరేటర్లు కూడా చేస్తుంది. కొన్ని కార్లు స్టాప్ అండ్ గో ఫీచర్ కూడా ఇస్తాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేజర్, రాడార్, కెమెరాలు లేదా వీటి కలయికను ఉపయోగించి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్లు మీకు మరియు ముందున్న కారుకు మధ్య సురక్షితమైన దూరాన్ని స్వయంచాలకంగా నిర్వహిస్తాయి. కొన్ని కేవలం హైవే వేగంతో మాత్రమే పనిచేస్తాయి, కానీ మరికొన్ని స్టాప్ అండ్ గో అసిస్ట్ను అందిస్తాయి. ఇవి రద్దీగా ఉండే ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా వాహనాన్ని ఆటోమేటిక్గా బ్రేక్ వేసి వేగవంతం చేస్తాయి. కొనుగోలుదారులు తరచుగా అనేక ముఖ్యమైన భద్రతా ఫీచర్ల లభ్యతను విస్మరిస్తారు, ఎందుకంటే వారికి వాటి గురించి తెలియదు లేదా వాటి ప్రయోజనాన్ని అర్థం చేసుకోలేరు. మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోలో మీకు చూపించిన సేఫ్టీ ఫీచర్స్ని చెక్ చేసుకోండి. ఇంక మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.